హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ అందరికీ ఇష్టమైన రవ్వ లడ్డు. లడ్డూలు అంటే అందరికీ ఇష్టమే అండి, కానీ దీన్ని ప్రిపేర్ చేయాలంటే పాకం సరిగా రాదేమో అని కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఆ టెన్షన్ ఏమీ లేకుండా ఈరోజు నేను మీతో చాలా ఈజీగా, సింపుల్గా, అసలు పాకంతో పని లేకుండా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? దీనికోసం నేను ఒక కడాయిలో 1 కప్పు నెయ్యి వేడి చేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్పు బాదం పప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని అదే నెయ్యిలో 1/2 కప్పు వరకు కాజు ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాజు ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో కర్బూజా గింజలు వేసి ఫ్రై చేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోలేం కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకొని నేను 2 సార్లు ఈ బొంబాయి రవ్వను ఫ్రై చేస్తున్నాను. సో చూడండి, ముందుగా సగం ఫ్రై చేశాను, తర్వాత మిగిలిన సగము కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వను పచ్చి వాసన పోయేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసి కలుపుకుంటున్నాను. మీరు యూస్ చేస్తున్న చక్కెర కొంచెం లావుగా ఉంటే ఒకసారి గ్రైండ్ చేసి కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకుంటున్న చక్కెర సన్నగానే ఉంది, సో కాబట్టి నేను అలాగే డైరెక్ట్గా ఇందులో కలిపేస్తున్నాను. సో 1 కేజీ బొంబాయి రవ్వకు 1 కేజీ చక్కెర పడుతుందండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కావాలంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. సో ఇలా చక్కెర మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను 1.5 కప్పు పాలు తీసుకున్నాను. పాలు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఈ మిక్స్చర్ మొత్తం బైండ్ అయ్యేటట్లు కలుపుకోవాలి. సో చాలా ఈజీ రెసిపీ అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం ఇంత ఈజీనా అని అనుకుంటారు. సో ఈ రెసిపీని మీరు ఇంటర్నెట్లో ఎక్కడా చూసి ఉండరు. ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ఎన్నెన్ని తిప్పలు పడుతూ ఉంటారు. కొందరు పాకం యూస్ చేస్తారు, మరి కొందరు అయితే చపాతీలాగా ప్రిపేర్ చేసి దాన్ని గ్రైండ్ చేసి అబ్బాబాబా చాలా తిప్పలు పడుతూ ఉంటారండి. కానీ మీరు కనుక ఈ రెసిపీని ఫాలో అయితే ఎటువంటి తిప్పలు లేకుండా ఈజీగా రవ్వ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తగినన్ని పాలు వేసుకుంటూ ఈ మిక్స్చర్ మొత్తం చాలా టైట్గా ఒక పిండి ముద్దలాగా కలిపి దీన్ని ఒక మందపాటి గిన్నెతో కవర్ చేసి ఇలాగే రాత్రంతా సెట్ అవ్వడానికి వదిలేయాలి. సో ఇలా నైట్ అంతా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే నేను ఇప్పుడు దీన్ని చెక్ చేస్తున్నాను. సో చూడండి, ఇది ఇలా చాలా గట్టిగా అయిపోయింది. ఒక స్పూన్తో కానీ లేదా చాకుతో కానీ మీరు దీన్ని ఇలా స్క్రేప్ చేయండి. మొత్తం అంతా పొడి పొడిగా చేసేయాలి. సో చూడండి, ఇలా నేను మొత్తం అంతా స్క్రేప్ చేసేసాను. ఇలా అంతా స్క్రాంబల్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోసుకుంటూ ఇలా ఈ మిక్స్చర్ని సాఫ్ట్గా చేసేయాలి. ముందు మేము కలుపుకున్న పాలు ఈ బొంబాయి రవ్వ అంతా పీల్చుకొని చాలా గట్టిగా అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ పాలు పోసుకుంటూ ఈ మిక్స్చర్ని కొంచెం సాఫ్ట్గా లడ్డూలు ప్రిపేర్ చేసేంత టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా కొద్ది కొద్దిగా పాలు కలుపుతూ ఉంటే ఈ మిక్స్చర్ తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో ఇలా ఈ మిక్స్చర్ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని లడ్డూల షేప్లో ప్రిపేర్ చేసుకోవడమే. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎటువంటి పాకం అవసరం లేకుండా ఈ రవ్వ లడ్డూలను చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా చేతిని పాలతో తడిపి ఇలా లడ్డూలు లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ లడ్డూలను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ లడ్డూలు నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో పాలు వేసి కలిపాం కదా, ఇవి చెడిపోతాయేమో అన్న డౌట్ మీకు అక్కర్లేదండి. ఇవి 1 మంత్ వరకు ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇంత ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఈ లడ్డూల రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఎక్కడా చూడని ఈ లడ్డూల రెసిపీ మీకు నచ్చితే నా వీడియోను లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.